చరిత్ర ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటుంది అంటారు. ఒకప్పుడు కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఎందుకు కుప్పకూలిందో తెలుసా? కేవలం పాలనా వైఫల్యం మాత్రమే కాదు. 2011లో అన్నా హజారే ప్రారంభించిన ఇండియా అగెనెస్ట్ కరప్షన్ ఉద్యమం, ఆ తరువాత 2012లో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ పార్టీ, ఈ రెండు యూపీఏపై ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతకు ఇంధనంగా మారి ఆ ప్రభుత్వాన్ని కూల్చేశాయి. ఇప్పుడు నేను ఈ హిస్టరీని ఎందుకు గుర్తు చేస్తున్నానో తెలుసా? ఇక్కడే అసలు కథ మొదలైంది. సరిగ్గా అలాంటి పరిస్థితులే ఇప్పుడు నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఎదురవుతున్నాయా? లడఖ్ హక్కుల కోసం సోనం వాంగ్చుక్ చేస్తున్న నిరసనలు, నీట్ పేపర్ లీకులు, అవినీతిపై సీజేపీ చేస్తున్న పోరాటాలు రాబోయే 2029 ఎన్నికల్లో ఎన్డీఏకి కనువిప్పు కలిగించబోతున్నాయా? ఇవాళ పొలిటికల్ రియాలిటీని డీకోడ్ చేద్దాం. ఒక్కసారి భూతకాలంలోకి వెళ్తే 2G స్కామ్, కామన్వెల్త్ స్కామ్ వల్ల యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండేది. కానీ దానికి ఒక రూపం ఇచ్చింది మాత్రం అన్నా హజారే గారి ఉద్యమమే. నాన్ పొలిటికల్గా మొదలైన ఆ ఉద్యమం సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా మధ్యతరగతి మరియు యువతలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే చైతన్యాన్ని తెచ్చింది. ఆ ఉద్యమం నుంచే 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చింది. ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న కోపాన్ని, ఆక్రోశాన్ని ఈ ఉద్యమాలు బయటకు తీసి రాజకీయ మార్పుకు దారితీశాయి. దాని ఫలితమే 2014లో కాంగ్రెస్ దారుణమైన ఓటమి. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. లడఖ్ పర్యావరణం, ప్రజాస్వామ్య హక్కుల కోసం లడఖ్ యోధుడు సోనం వాంగ్చుక్ గొంతు ఎత్తారు. ఆయన చేపట్టిన ఆందోళనలకు కేంద్రం పట్టించుకోకపోవడం, ఆయనను అరెస్టు చేయడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచింది. మరోవైపు సీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, రాజకీయేతరంగా విద్యార్థులు, యువత ప్రారంభించిన ఈ వేదిక నీట్ పేపర్ లీకేజీలు, ప్రభుత్వ అవినీతి, పరీక్షల రద్దు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో 100% సక్సెస్ అయింది. సీజేపీ ఇంకా ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించకపోవచ్చు, కానీ యువత మైండ్ సెట్లో ఇది తెచ్చిన మార్పు మాత్రం సామాన్యమైనది కాదు. ఏ ప్రభుత్వానికైనా యువతే మెజారిటీ ఓటర్లు మరియు నిజమైన బలం. ఎప్పుడైతే ఆ యువతలో ఒక మార్పు లేదా అసహనం, యూత్ అన్రెస్ట్ మొదలవుతుందో ఇక ఆ ప్రభుత్వ మనుగడ కష్టమే. అన్నా హజారే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైతే యూపీఏ వైఫల్యాలను వీధి వీధిన చర్చించేలా చేశాయో, ఇప్పుడు సోనం వాంగ్చుక్, సీజేపీ పార్టీలు కూడా మోదీ ప్రభుత్వంలోని లోపాలను, అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి, ప్రశ్నించే తత్వాన్ని పెంచాయి. ఈ మార్పు ఇలాగే కొనసాగితే రాబోయే 2029 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి కోలుకోలేని దెబ్బ తప్పదు. మరి 2011 నాటి అన్నా హజారే మూమెంట్స్ లాగే సోనం వాంగ్చుక్, సీజేపీ ఆందోళనలు కూడా 2029లో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించబోతున్నాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. సమాజంలో జరుగుతున్న పొలిటికల్ రియాలిటీస్ను నిష్పక్షపాతంగా విశ్లేషించే మన మై రియల్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. జై హింద్.